వాళ్ళ చుట్టాలతో పోయి నేను ఫోటోలు పెడుతున్నా, మా అన్నతో పోయి ఫోటో పెడుతున్నా, మా పెద్దమ్మతో పోయి ఫోటో పెడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఫోటో పెడుతున్నా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నిజం చెప్పండి. హలో, నాకు తెలిసిన వాళ్ళు అందరూ నేనే చేంజ్ చేస్తున్నాడు అనిపిస్తుందా లేదా? సో నాకు అప్పుడు అదే అర్థమైన నేను చేసిన అంటే మనోళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎవరైతే రావట్లేదో, నేను అక్కతానికి వెళ్ళిన 5,000 సామాన్ తీసుకున్నది, మొన్న మీ ఇంటి పక్కల మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఇంటి సామాన్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడాలి, ఆ గ్రూప్లో ఫోటోలు వేయాలి. దానివల్ల ఆటోమేటిక్ మూమెంట్ వస్తుంది. అర్థమైతే గట్టి కొట్టండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ నా దగ్గరికి రావాలి. నేను నా నుంచే మూమెంట్ క్రియేట్ కావాలి. ఎవరికైనా కార్ వచ్చింది అనుకోండి, నా కార్ కాడిపోయి ఒక వీడియో చేసుకొని నా గ్రూప్లో వేస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో ఈయన కార్ వచ్చింది, నాకు కూడా రాబోయే 3 నెలల్లో ఈ టైం వరకు కార్ వస్తుందని చెప్పేసి మీరు గ్రూప్లో వేయాలి. మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు చేయండి, కాకపోతే నన్ను అడగండి. విన్నింగ్ టీంలో కార్ వస్తే చాలు. మీ అప్లైనా, మీ డౌన్ అయినా, మీ బ్రదర్లు అయినా అది సంబంధం లేదు. విన్నింగ్ టీం వల్ల కార్ పోస్ట్ వచ్చింది, మీకు నియరెస్ట్ ఉందంటే వెళ్ళిపోవడం, అంతే. టీములు తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే మనం మూమెంటం క్రియేట్ అవుతుంది. మనం గ్రూప్లో ఫోటోలు వేయకుండా మళ్ళీ ఇంకొకటి, ఎవ్రీడే అయితే మీటింగ్కి వెళ్తున్నామో ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఫోటో గ్రూప్లో వేయాలి. ప్రోడక్ట్ ఇస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారని, ప్రోడక్ట్ రిజల్ట్ వస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళకి ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది. అగ్రి రిజల్ట్ వస్తే అగ్రి రిజల్ట్, సప్లిమెంట్ రిజల్ట్ వస్తే సప్లిమెంట్, ఏ రిజల్ట్ వస్తే అది గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటే మూమెంట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఏదైతే ఈ వారం రోజులు సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ వారం రోజులు కంటిన్యూగా పనిచేసి వీళ్ళందరినీ సండే మీటింగ్ తీసుకెళ్ళి ఆ సండే మీటింగ్లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో ఒక వీడియో చేసి మేమంతా చేస్తున్నాం, 3 నెలల్లో మా కార్లు వస్తున్నాయి, 6 నెలల్లో 1,00,000 ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా వీడియోలు చేసేస్తుంటే మూమెంటం క్రియేట్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ప్లాన్లు చెప్పకుండా ఫోటోలు వేయకుండా నాకు వస్తలేదు, నాకు ఇవ్వలేదు అంటే కాదు. ఎవరు వినకున్నా ఎవరు విన్నా ఒకటే పని, ఎవరు కనబడితే వాళ్ళకు నీకు డబ్బులు కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా, నాకు సంపాదించే విధానం తెలుసని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫోటోలు వేయాలి. మేము అట్లా చేసినాం కాబట్టే కదా ఈరోజు ఇన్ని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. నాకైతే కనబడే ప్రతి మనిషి, బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా, కొబ్బరి బొండం దగ్గరికి పోయినా, చాయ్ తాగడానికి పోయినా, పకోడీ తినికి పోయినా, బట్టలు కొనడానికి పోయినా, ఏడికి పోయినా మనుషులు కనబడితే చాలు, అన్న ఎన్ని రోజులు చేస్తే ఈ పని పాపం నీకు అని అంటారు. మరి ఏం చేయాలన్నా అంటాడు. నా తన మంచి అవకాశం ఉంది. ఏం అవకాశం? కూర్చో చెప్తా. మనిషి కనబడితే చాలు, నా తన లిస్ట్ లేకుండా, లిస్ట్ అయిపోయినాక పిచ్చర్ అయిపోయినా ఏం చేయాలి సార్ అని చెప్పేసి నాకు అర్థమైంది ఏంటంటే దునియాలో ఉన్న వాళ్ళంతా పనులు ఉంటారు, కనబడడానికి అంతా చెప్తా అనుకున్నా. అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు నాకు ఇంటికాడ పెళ్లికాడ నిలబడ్డాడు. సో మూమెంటం అనేది నేను పర్సనల్గా నమ్మేది. నా అప్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే డెవలప్ అవుతుంది, నా డౌన్లైన్ వచ్చి 2 మాటలు చెప్తే అట్లా ఉండనే ఉండదంటే నేను పని చేస్తేనే నా టీంలో వాళ్ళు చూస్తారు, నన్ను చూసి ముందుకు వచ్చి పని చేస్తారు. ఇది మనసులో పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? ఇది మీరు నిజంగా ఆలోచించండి. ఈ మాట ఒక్కసారి. నేను మీ సొంత అన్నని, మిమ్మల్ని జాయిన్ చేసిన వారం రోజుల నుంచి గ్రూప్లో ఒక ఫోటో వేస్తలేను, నేను జూమ్కి అటెండ్ అవుతలేను, మీరు నాతో వచ్చి పని చేస్తారా? ఎవరైనా సరే మావోడు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే ఆయన చూసి నేను కూడా పోయి బాగుపడతాను చూస్తాడు. మనం పని చేయకుండా ఉంటే వాడికి 10 రూపాయలు వస్తలేదు, వాడు ఖరాబ్ అయినా వచ్చేటప్పుడు కూడా రాకుండా ఉంటాడు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు నమ్మకం వస్తుంది, ఆయనకు నమ్మకం వస్తే బిజినెస్లోకి వస్తాడు. నేను సలీం సార్ను 6 నెలలు సతాయించిన. ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు సతాయించిన? నాతోన కారు నడిపించిన ఆయన సడన్గా 1,00,000 రూపాయలు వస్తే ఆయన ఎక్కడ నమ్మకం అవుతుంది? నేనేం చేసిన, ముందు నువ్వు పోయినావు కదా 10,000 నాకు సంపాదించి రూపాయి అని చెప్పేసి 6 నెలలు చూసిన. ఎప్పుడు వస్తాయి నాకు 30,000, ఎప్పుడు వస్తాయి 30,000. 6 నెలల తర్వాత 30,000 వస్తే అప్పుడు మూసుకొని చేయను ఆయన. అర్థమవుతుందా? మీరు చెప్పినది కూడా అట్లనే రావాలి అంటే మీరు ఎంతో కొంత సంపాదించండి. అది కూడా 1 నెల కాదు. 1 నెల 30,000 వచ్చినా వచ్చే నెల మళ్ళీ అట్లా కాదు. 3 నెలలు కంటిన్యూగా 30,000 వచ్చేటట్టు చూడండి. మీటింగ్ ఎట్లా మూమెంట్ రాదో నేను చూస్తాను. అర్థమవుతుందా? 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళంగానే ఒక వీడియో రావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా అంటే నేను ఇగో నా జీవితం, నా కష్టాలు, నా బాధలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. ఎందుకు పోవాలంటే నేను ఆల్రెడీ విన్నింగ్ టీం ఫ్యామిలీ యూనియన్కి వెళ్ళినా,
అప్పులలో ఉన్న వాళ్ళు, మంచిగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఇప్పుడు నా నెంబర్ ఈ డిసెంబర్